చిన్న చేపలు తెప్పించా. సముద్రమే అనుకుంటా తెచ్చారు చెల్లి మాకు వాళ్ళు. అవి చింత చిగురు తెప్పించా. చింత చిగురు వేసి వండమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిల్లలు. ఇందులో ముళ్ళు ఉంటుంది కానీ మెత్తగానే ఉంటుంది, ఇరుగుద్ది, గుచ్చుకోదు. మన మామూలు చేపల ముళ్ళలాగా గుచ్చుకోదు. ఏ చేప దొరికినా పర్వాలేదమ్మా, ఏ పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఏదైనా పర్వాలేదు చింత చిగురికి. చూసారమ్మా, మునిగే వరకు నీళ్లు పోసా. సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. హైలో పెడితే మళ్ళీ ఇదే వద్దు కాసేపు. ఇప్పుడే వేసాను. సిమ్లో పెట్టి చక్కగా పులుపు వెళ్తుంది. నేను తింటుంటే తెలుస్తుందిగా మీకు ఎలా ఉందో టేస్ట్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక 5-6 వీడియోలు దాకా చేసేసి టైం ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోయానమ్మా చెన్నై. మళ్ళీ మొన్నే వచ్చా, అవుతున్నాయి ఒక్కొక్కటి. సరే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఇంకొక 5-6 రోజులు ఇక్కడ ఉంటా. అందుకని రోజుకొకటి చేసి పెట్టి వెళ్తా. మీకోసం వడావడిగా టెన్షన్లో ఉన్నా కూడా నేను వచ్చి ఆ వీడియోలు మాత్రం 3 days అవ్వగానే ఒకటి వచ్చేలాగా ఏర్పాటు చేసే వెళ్తున్నాను. ఏదో ఒకటి మీకు నచ్చిందో నచ్చందో నేను పెట్టేది పెడుతున్నా. ఓకేనా? మీకోసం అమ్మ ఆ వీడియోలు ఇంకా రాలేదని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం తప్పనిసరిగా మీకోసం ఆ 3 days ఫినిష్ అయిపోయిందా కనీసం 4th day మార్నింగ్ అయినా పెట్టేస్తాను అన్నమాట. అలా ఏర్పాటు చేసి వెళ్తున్నా. మొన్న డెలివరీ అయిన తర్వాత కొన్ని విషయాలు చెప్పమన్నారు కదా, కొన్నే చెప్పా, ఎక్కువ చెప్పేంత మాట్లాడుతూ కూర్చొని 1/2 hour సరిపోద్దా వాటి గురించి చెప్పడానికి? పోతే వాటి గురించి కొన్ని వచ్చినాయమ్మా, చదువుదాం. మోహన్ బారునే ఉంది మరి, G4U అనేదో. ఇలాంటి మంచి విషయాలు వీక్లీ వన్స్ అయినా చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఒకటి మీరు మంచి విషయాలు ఏదో చెప్పమంటున్నారు, అలాంటివి పెట్టుకుంటే టైంని బట్టి కొంచెం పనుల మీద తిరుగుతున్నాను. మన పనులన్నీ అయినాయి అంటే ఫ్రీగా ఇక మీకోసమే నా టైం అంతా అన్నట్టు ఉపయోగిస్తా. ఓకేనమ్మా, చెప్దాం తప్పకుండా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దుర్గాను 1057 అమ్మా. డెలివరీ టైంలో కట్టుకోకపోతే పొట్ట పెరిగిపోయింది మేడం, తగ్గడానికి ఏమైనా చెప్తారా రెమెడీస్? చెప్పానుగా, డెలివరీలో వచ్చిన దాన్ని ఏది తగ్గించలేము. ఇక ఒక రెమెడీ ఏంటంటే చెప్తారా, రెమెడీస్ అడుగుతున్నారు కాబట్టి బెల్ట్ వేసుకునే ఉండండి. బెల్ట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, చీరలు కట్టుకునే వాళ్ళకైనా కూడా ఆ చీర కుచ్చుళ్ళ కంటే ముందు అలా వేసుకోవటం, అలా చేసుకోండి. కొద్ది మీకు కొంచెం స్టైల్గా తెలుస్తారు. డ్రెస్ వాళ్ళు అయితే ఎక్కడ వేసుకునే బాధే లేదు, వేసేసుకోవచ్చు ఫుల్గా. ఇక అంతేనమ్మా, వేసుకోగా ఈ బెల్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది. డైటింగ్ చేసి ఆ బెల్ట్ వేసుకోండి, తగ్గే అవకాశం ఉంది. ఓకేనమ్మా, అలా చేయండి. శ్వేతారెడ్డి 6059. హాయ్ అమ్మమ్మ, ఎంత ఓపిక్గా చెప్పారు మీరు. చెప్తుంటే మా అమ్మమ్మ గారు చెప్పినట్టే గుర్తొచ్చింది. నా డెలివరీ టైము అంతా రీకలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్లో ఇంట్లో కూర్చొని వినే టైం కూడా లేని వాళ్లకు ఒక వీడియోతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హ్యాపీ ఫర్ యూ అమ్మ, లవ్ యూ. నిజమే, ఇదే ఉందమ్మా. పొయ్యి దగ్గర పని చేసుకున్నా కూడా నా వీడియో పెట్టేసుకుంటే నా మాటలు వినేస్తారు. నన్నే చూడక్కర్లా, నా గొంతు మామూలుగా కాదు కదా, మీరు ఎక్కడున్నా వినపడుతుంది. అందుకని అక్కడ పెట్టేసుకుని వీడియో మీ పనులు మీరు చేసుకున్నా కూడా నా మాటలు వినడానికి చెవుపడేయండి అంతే. మీకు నచ్చినయే ఎక్కువ ఉంటాయి నాలో, అనవసరమైన విషయాలే నేను అసలు తోడను, అక్కర్లేదు కూడా నాకు. మీకు నచ్చేయి, మీకు వివరించాల్సినవి మాత్రమే చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. స్వప్న 7048. అమ్మ నమస్కారం, మిమ్మల్ని చూస్తే మా అమ్మగారు గుర్తొచ్చింది. అమ్మ నాకు 35 years అమ్మా. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, నాలో ఉన్న ధైర్యం కోల్పోయానమ్మా. మెసేజ్ చదవండి, నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ పోయింది, ఇంకా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నా ఉన్నావు, నా మెసేజ్ చదివానమ్మా.
చాలా థ్యాంక్స్. ఓకేనా? బై. 2459 అమ్మా. అమ్మ, వంట చేసిన మీ వీడియో చూసి చేయమంటున్నాడు మా హస్బెండ్. ఓహో, బాగా కుదురుతున్నాయి. థ్యాంక్స్ అమ్మా. ఓకే, చూసావా, నా వంటలు చేసి పెడతాను మీ ఆయనకి, మైండ్ దగ్గర పెట్టుకుని మీ ఆయనకి పెట్టాలని వంటను లవ్ చేస్తూ చేస్తే మీ ఆయన చక్కగా ఇష్టమైపోద్ది. అదే మరి రోజు అలాగే చూసి చాలా కూరలు వండాను నేను, ఇంచుమించు అన్ని కూరలు వండాను. కాబట్టి అన్నీ చూసుకుని ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. నీకు ఏ కూర వండుదాం అనుకుందో విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ కొట్టి ఆ కూర అడిగితే వచ్చేస్తుంది ఉంటే మాత్రం. అదే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మీ ఆయనకి కూడా మీ హస్బెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పు. 9664 అమ్మా. నమస్కారం అమ్మా. ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందమ్మా. ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు, అందుకు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు, మంచి మంచి ఆలోచనలు మాకు ఎప్పుడు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ కాలంలో భార్య భర్త ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మరియు జీవితాంతం ఎలా కలిసి ఉండాలో చెప్పండి అమ్మా. మారిపోతున్న సమాజంలో విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు తప్ప తమ పిల్లల కోసం కలిసి జీవించాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇది భార్యకి భర్తకి ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి భార్య భర్త ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే విషయాన్ని చెప్పండి. ఇట్లాంటి విషయాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు, చెప్తున్నారు. ఇక వాళ్ళందరూ చెప్పేది వేరు, నా ధోరణి వేరు. నా ధోరణిలో చెప్పాలంటే అప్పుడు ఆ టైంలో నాకు ఈగోలు తెలియవు అనుకో. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. మెయిన్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత పెళ్ళినాటికి అన్నీ అయిపోతాయి. ఒకరొకరు కలిసిపోయిన తర్వాత భర్తను అమితంగా ప్రేమిస్తుంది. అమితంగా ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో నోటికి, ఎడమొఖం పెడమొఖం ఉండేవాళ్ళు. పెళ్ళైన తర్వాత మాత్రం అమితంగా ప్రేమించేవాళ్ళే ఉంటారు. కానీ ఆ ప్రేమను అర్థం చేసుకున్న మగాడైతే మాత్రం వాళ్ళ జీవితం సాఫల్యమే. కొంతమంది ఉంటారు వాళ్ళకి అర్థం అవ్వదు. అర్థమయ్యే వరకు ట్రై చేసే ఆడవాళ్ళే ఉంటారు చాలామంది. ఎందుకంటే అది కుటుంబాలను బట్టి, కుటుంబాలను సాంప్రదాయం గల కుటుంబాలు ఉంటాయి. అమ్మో అలా తెచ్చుకుందాం పిల్లల్ని, ఇలా తెచ్చుకుందాం అంటారు. కుటుంబాలను బట్టి ఆడపిల్ల చాలా ఒదిగి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా అలాగే ఎదిరించకుండా ఒదిగి ఉంటుంది ఇంట్లో. మగాళ్ళు అలా ఉండరు, తక్కువ ఉంటారు వాళ్ళు. భార్యని అమితంగా ప్రేమించి భార్య చెప్పినట్టే చేసి, భార్య ఎప్పుడూ చెడు చెప్పదే ఆడది ఇంట్లో. అసలు ఇంట్లో 100కి 90 మంది చెడు చెప్పరు. వాళ్ళ ఇంటికి మంచి జరిగేలానే చెప్తారు ఏది చెప్పినా. అది వినిపించుకోవాలి మగాడు. కొంతమంది వినిపించుకుంటారు, 100కి 20 మంది ఉంటారు వినిపించుకునేవాళ్ళు. తత్తిమ వాళ్ళు మీకు లోటు లేకుండా చూస్తున్నాంగా మీకేంటి అనేవాళ్ళు ఉంటారు. అనేవాళ్ళకి 50 మంది ఉంటారు. మీకు లోటు లేకుండా చూస్తున్నాం, మీకేం కష్టం ఉంది అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇంకో ఎయ్యో ఉంటాయి, ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎయ్యో ఉంటాయి. పిల్లలు పుట్టక ముందు ఉంటాయి, పిల్లలు పుట్టిన తర్వాత ఉంటాయి, ఏవో ఉంటాయి. కొంతమంది చెప్పలేరు, కొంతమంది ధైర్యం చెప్పేసిన దగ్గర నుంచి ఇక సాగుద్ది. సాగితే కూడా బిడ్డలు ఉన్నారని బిడ్డల కోసం జీవితాలను త్యాగం చేయాల్సిన వాళ్ళు ఆడవాళ్ళే. బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేసేది ఆడవాళ్ళే, మగాళ్ళు చేయరు. అసలు పక్క కూడా రారు. ఇది ఆడవాళ్ళ డ్యూటీ. పిల్లల కోసం జీవితాన్ని భర్త దగ్గరే గడిపేస్తున్నామా, మన అత్తవారి కుటుంబంలోనే ఉండి కలిసిమెలిసి ఉంటున్నామా, అన్ని పిల్లల కోసమే. ఇక కొంతమంది అందరికీ అంత సదుపాయాలు అన్ని వసతులు ఉండవు కదా. అప్పుడు బిడ్డల కోసం ఏమైనా చేస్తారు. బిడ్డలు బాగుండాలి, మంద కాదు ఇక లైఫ్ అనుకున్న వాళ్ళు వేరే వేరే. బిడ్డలు పోషించాలి, బిడ్డలు కావాలి, బిడ్డల కోసం కష్టపడాలనుకున్న వాళ్ళు సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు సమస్యలు వచ్చి విడిపోయినా పర్వాలేదు. కానీ మామూలుగా కూడా పెళ్ళైన కొన్ని రోజులకే విడిపోతున్నారు. చంటి పిల్లలు ఉంటారు, విడిపోతారు. ఆ పిల్లలు ఎక్కడుండాలి? ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలు కదా. అంటే డేరుగా ఉంటున్నారు ఇప్పుడు. ఆ డేరుగా ఉండే వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ పద్ధతి మాత్రం ఒకళ్ళనొకళ్ళు సర్దుకుపోవాలమ్మా. పిల్లలు ఉన్నప్పుడు కుటుంబాల్లో ఒకరొకరు సర్దుకుని కష్టపెట్టే మొగుడైనా సరే బిడ్డల కోసం అలా ఉండిపోవాలి. ఎన్నాళ్ళమ్మా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతారు, ఎంతలోకి అయిపోతున్నారు. ఇటు కళ్ళు మూసి కళ్ళు తిరిగితే అమ్మో 10, 11, 12 ఇటు చదివేస్తున్నారు పిల్లలు. ఇన్నాళ్ళు వచ్చుకున్నాం, ఇంకొక 10 సంవత్సరాలు ఊరికే వస్తుంది తిరిగి ఓర్చుకుంటే బిడ్డలు చేతికి వచ్చేస్తారు. తల్లిని ఎవ్వరూ కాదంటారు. ఏ బిడ్డలు తల్లిని కాదంటారమ్మా. భార్యాభర్తలు తండ్రి పెట్టిన కష్టాలు తెలిసిన బిడ్డలు కూడా తల్లిని మాత్రం కాదనరు. 99% తల్లిని దూషించే పిల్లలు ఉండరు, ఎక్కడో ఉంటారు ఒకళ్ళిద్దరు. దానికి మనం ఏం చేయలేము. కాబట్టి
విడిపోయే వాళ్ళకి మాత్రం ఆలోచించండి ఇంకొకసారి. ఏదో పెద్ద కళల ప్రపంచం ఇది అన్నట్టు వెళ్తే అట్ట 25 ఏళ్ళు రాకుండా ఏ పిల్ల పెళ్లి చేసుకోవట్లే ఇప్పుడు. 25 సంవత్సరాలు ఈ కళల ప్రపంచంలోనే చూశారు. మీ చదువులు, మీ ఉద్యోగాలు అయ్యి మీ ఫ్రెండ్స్ అంతా అయిపోయినాయి. అయిన తర్వాత ఒక కుటుంబంలోకి అడుగు పెట్టారంటే ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా నీట్గా బిడ్డల కోసమే, ప్రతి పైసా దాచుకునేది బిడ్డల కోసమే. మీరు కాంప్రమైజ్ అయ్యి ఒకళ్ళు అర్థం చేసుకుని కాపరాలు చేసేది పిల్లల కోసమే. ఇప్పుడు పిల్లలంటే ఓ 2-3 కనేవాళ్ళు కూడా ఎవరు లేరు కదమ్మా. ఒక్కళ్ళే ఒంటికాయ సొంటుకొమ్మలాగా. ఆ ఒక్కరినైనా తీర్చిదిద్దాలి కదా, తీర్చిదిద్ది పెద్దాళ్ళని చేయాలి కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి కదా. అదమ్మా. అందుకని ఇక ఇట్లాంటివి చెప్తే నాకు తెలిసిన ఇంతవరకే ఉంటాయి. జీవితానికి కావాల్సింది ఇదే. ఇంకా లోతుకెళ్ళే కూడా నాకు తెలీదు. జీవితానికి కావాల్సింది భార్యాభర్తలకి ఒకరినొకరు అనుసరించి పోవాల్సిందే. భర్త అట్లాంటోడు కాదా, దానికి మనం అనుసరించి పోవాల్సిందే. ఇన్నిటినీ మించి కూడా అయిపోయిందా, ఇట్లా విడిపోయారా, అది తల్లరాత అంతే. మీరు ఎంతో కృషి చేసినా కూడా విడిపోయారంటే అది తల్లరాత, ఇంకంతే. దాని మించింది ఏమీ లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కొన్ని విషయాలు చెప్పాను. అప్పుడప్పుడు ఇట్లా అడిగేవాళ్ళు ఉంటే చెప్తా. అడిగేవాళ్ళు ఎవరంటే దాని గురించి చెప్పంటే వస్తాయి, నాకు చెప్పేస్తా గబ్బ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నైమా మొహమ్మద్, హాయ్ ఆంటీ, చాలా బాగా చెప్పారు. బాలింతలకు మా పిల్లలకి చేయడానికి మీ సలహాలు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా లవ్లు అన్నీ పెట్టామమ్మా, థ్యాంక్ యూ. నందిని 8392, హాయ్ గ్రాని, నాకు ఇప్పుడు 8th మంత్ గ్యారంటీ హెల్ప్ అవుతుంది. అవును, ఇక ఒక నెల 15 రోజుల్లో డెలివరీ అయిపోద్ది నీకు. అక్కడి నుంచి చెప్పినట్టు చెయ్యి. కారపొడి ఎన్ని కొట్టి చూపిస్తాను, అవి మీ వాళ్ళతో శుభ్రంగా కొట్టించుకో. నువ్వు ఎక్కడైనా అమెరికాలో ఉంటే మీ ఆయన నువ్వే చేసుకునేటట్టుంటే అన్నీ చూసుకుని చక్కగా చేసుకోండి. మిక్సీలు అన్నీ ఉంటాయి కదా మీకు పరికరాలు, చేసుకోండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇవాళ ఏం చేస్తున్నానంటే, చాలా రోజులైంది నేను కూడా చేపలు తిని. ఈ మెడ్రాస్ తిరగటం ఎక్కడ తిరగటం, అసలు చేపలు తిని ఇన్ని రోజులు నేను ఎప్పుడూ లేను చేపలు తినకుండా. అందుకని ఇవాళ చేస్తున్నా. ఏం చేస్తున్నానంటే, చిన్న చేపలు తెప్పించా, సముద్రమే అనుకుంటా తెచ్చారు చెల్లి మాకు వాళ్ళు. అవి చింత చిగురు తెప్పించా. చింత చిగురు వేసి వండమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిల్లలు. చింత చిగురు తెప్పించా. చింత చిగురేసి ఆ చేపలు చక్కగా ఎగిరేసేస్తా. ఇప్పుడు వండేసుకుని తినేద్దాం. ఓకే అమ్మా, ఇదిగో చూడండి, ఇవిగో ఈ చేపలు సముద్రం చేపలు. ఇవి న్యాయంగా ఎక్కువ తమిళనాడులో తింటారు. ఇక్కడ కూడా సముద్రంలో పడే చేపలు. అటు కాకినాడ, అటు కేసు కూడా అట్లలో వస్తాయి నదుల్లో. ఇదిగో చెన్నైలో ఎక్కువ దొరుకుతాయి, కానీ ఇక్కడ కూడా ఉంటాయి అంట, తెచ్చారు. ఇప్పుడు చాలా ఎంత జాగ్రత్తగా కడిగానంటే వీటిని మెరుస్తున్నాయి చూడండి. తల్ల కూడా తీసేసి క్లియర్గా. ఇందులో ఏంటంటే విషయం, ఇందులో ముళ్ళు ఉంటుంది కానీ మెత్తగానే ఉంటుంది, ఇరుగుద్ది, గుచ్చుకోదు. మన మామూలు చేపల ముళ్ళలాగా గుచ్చుకోదు అది. ఇగో ఇవి చేపలు. ఒకసారి మీకు చూపించాను. ఎంతసేపు అంటే ఉప్పు, పసుపు, పెరుగు, ఉప్పేసి మెట్టదాకలో దేవి చాలాసేపు, తర్వాత ఉప్పు, పసుపు, పెరిగేసి అట్టి పెట్టి మళ్ళీ 10 సార్లు కడిగి ఇట్లా నిగనిగ మెరిసేటట్టు చేసా. వీటిని మళ్ళీ ఒక్కసారి మంచినీళ్ళు పెట్టి కడిగేసి కూరలో వేసేస్తా. ఇదిగో చింత చిగురు తెప్పించా. కాడలు గీడలు బోళ్ళు ఉంటే అంతా ఏరి పెట్టుకున్నా. ఓకేనమ్మా, ఈ చింత చిగురేసి ఈ చేపలు ఎగిరేసేస్తా. ఇక అదే ఉల్లిపాయ పచ్చడి మీకు చూపిస్తా. ఇక అంతే. చూసారా, చింత చిగురు వేస్తాం కదా, ఇంతకన్నా మంచిది తీసేస్తా. చింత చిగురు వేస్తాం కదా, అంత వేసా. కారం కూడా ఎక్కువే పడుతుంది. చిన్న గరిటె తేల పసుపు. ఇదిగో చూడమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకపోతే ఇంట్లో ఇప్పుడే నూనె. ఇదిగో ఇది చాలు. ఇదిగో 1 రవ్వ నూనె చూడండబ్బా, చాలు. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం అంటే కొంచెం. ఇదిగో చూడమ్మా, ఇగో మీకు ముళ్ళు చెప్పాను కదా, ఇగో ఇలా ఉన్నాయా, ఇగో ఇట్లా వంగిపోతున్నాయి చూసారా, ఇలా వంగుద్ది, ఏం గుచ్చుకోదు ఈ చేప. అది అనమాట. ఇది అన్నీ వేసేసా కదా, ఇది ఇలా పెట్టేద్దాం కాసేపు. ఇది ఇలా పెట్టేసి దీని మీద మూత వేసేస్తా. దాని మీద ఇది పెట్టేసా, ఇక్కడ పెట్టేద్దాం. ఇవన్నీ తీసుకెళ్ళిపోతా. ఇగో 4 పచ్చిమిరపకాయలు
ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇక యథా మామూలే. ఈ లోపల ఆ కళాయి పెట్టి వచ్చేసాను, బియ్యం కూడా కడిగి పెట్టి వచ్చాను. ఇది కూడా కోసుకుని వెళ్ళిపోతే అప్పుడు రెండు ఒకేసారి అంటిస్తా, రెండు ఒకేసారి అయిపోతాయి. చింత చిగురు వేస్తున్నాం కదమ్మా, కాస్త పచ్చిమిరకాయలు కూడా రెండు ఎక్కువ వేసుకోవచ్చు. చింత చిగురు ఉంది కదా, ఇందులో నుంచి పెద్దాకుని ఇంకా వేరు చేయలేను నేను, చాలా ట్రై చేశా, కలిసిపోయి వస్తున్నాయి. ఇదిగో ఇట్లా నలుపుకోండి, అది నలిపినాక ఇట్లా పీస్ వస్తే తీసేయండి. చిన్న చితగా ఉంటే లేద్దైతే అట్టి పెట్టేయండి, పర్వాలా. ఇదిగో అది ఇట్లా నలుపుకోండి. ఇదిగో చూసారమ్మా, ఇదిగో కొంచెం ఇదిగో ఎట్లా ఏరాను. ఇట్లాంటివి ఉంటే కొంచెం పెద్దగా ఉంటే ఏరేసుకోండి. ఇక చిన్నగా తీయలేమనుకుంటే పర్వాలా, ఏరుకో అక్కర్లా. గట్టిగాను కొంచెం పెద్దగా తగిలితే మాత్రం తీసేయండి, చిన్నగా ఉంటే తీయక్కర్లా. ఎంత చాలా ఏరాను, అయినా మార్కెట్లో తేవటం కదమ్మా, ఇష్టాన్ని తుక్కుతో ఇచ్చేస్తున్నారు. ఓకే అమ్మా చాలు. ఇక చిన్న చితగా ఉంటే కూరల్లోకి వెళ్ళిపోతే ముద్దల్లో తినేస్తాం. ఇదిగో చూసారా, ఇది ఒక్కోటి పెద్ద ఆకుంటే నలగల వచ్చేస్తే తీసేద్దాం. ఓకే, తర్వాత తీద్దాం. ఇది ఇది పట్టుకొచ్చేద్దాం రండి. ఇదిగో అమ్మ, బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇది కూడా అంటించేసా. ఓకే అమ్మ, ఇంతవరకే. ఇదిగో అమ్మ, పసుపు అందులో వేసానమ్మ కూరలో, అయినా కూడా నూనెలో కోసేస్తుంది కొంచెం, అంతే. ఈ రెండు పని అయిపోయింది, ఇక్కడ పెట్టేసుకో. ఇదిగో అమ్మ, చూసారా, అబ్బా ఇగో ఎన్ని నీళ్ళు వచ్చినాయి. కూరలో అయినా పడచ్చు, కానీ మరీ ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదమ్మా, ఆవిరి అంత బాగోదు. అందుకని కొంచెం అది చూసుకొని తీసుకోండి. అది మళ్ళీ మూత పెడతా, మళ్ళీ వస్తుంది. మూత పెడితే తొందరగా మగ్గుద్ది కదా, అందుకోసం అలా పెట్టా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసి, అంతే, ఇంకేం లేదు. ముద్దలాగా చేసి పెట్టా. ఇలాంటి కూరలన్నీ ఏ సీజన్లో ఆ సీజన్లో. మామిడిపండు సీజన్లో ఎలా తింటున్నాం, చింత చిగురు వచ్చే సీజన్. ఇన్నాళ్ళ నుంచి నాకు దొరకడం లేదు. ఎంతమంది అమ్మాయిలు అడిగారు, అమ్మ చింత చిగురు వేసి కూరలు అని. ఇప్పుడే తెప్పించా, ఇంకో కూర కూడా ఉంది అలా అన్నమాట. మటన్ వేసి ఉంటుంది చింత చిగురు. చూడండి ఎలా ఎగిపోయినాయో. కొంతమంది ఏంటమ్మా, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలకే నేను ఇంత పని చేస్తున్నాను కదా, ఇంతసేపు వేయించుతున్నాను. చాలామంది చూడండి, మీరు వంటలు చేసేవాళ్ళు ఉల్లిపాయలు వేసేస్తున్నారు, పచ్చిమిరకాయలు వేసేస్తున్నారు, అలా ఇది కూడా వేసేస్తున్నారు. అసలు అట్లా యాగనే ఉంటల్లా, ఉల్లిపాయ యాగందే టేస్ట్ రాదమ్మా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిర్యానీ చేసేవాళ్ళు ఉల్లిపాయలు ఎట్లా వేయించుతున్నారు నూనెలో దేవి, అదే స్మెల్. అలాగే మనం వండుకునే కూర కూడా కొంచెం మాత్రం మగ్గాలి. ఇదిగో ఈ మాత్రం మగ్గింది చూడండి. ఇదిగో ఇప్పుడు నీకేం చేయట్లేదు, నేను వేసేస్తున్నా. ఏ చేప దొరికినా పర్వాలేదమ్మా, ఏ పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఏదైనా పర్వాలేదు చింత చిగురికి. అంటే పెద్ద చేపలు చాలాసార్లు వండాను మీకు, చింత చిగురు వేసి వండపోయినా కూడా ఇంకా చింత చిగురు దొరికితే తర్వాత అయినా పెద్ద చేపలు వండుతా మళ్ళా. ఇదిగో చూడండి, ఇదిగో సిమ్లో పెడుతున్నా, కాసేపు మగ్గనండి. ఇది కొంచెం పొగ వచ్చిన తర్వాత పెట్టేస్తానమ్మా. ఇలాంటి చిన్న చిన్న బాగా వివరంగా చూసుకోండి. వీటిని వంటింట్లో ఉన్నప్పుడు కొంచెం వివరంగా వంట మీద చేస్తుంటే. ఇప్పుడు అది కొంచెం పొగ వచ్చినా పెడతా. ఇది ఇప్పుడే వస్తుంది ఆవిరి, ఇదిగో వచ్చింది, అదిగో పెట్టేసా. 2 సౌండ్లు రానిస్తా. ఇంకా అడుగుతున్నారమ్మా ఎన్ని సౌండ్ రావాలి, ఎట్టా ఉండాలి, ఇంకా 2 సౌండ్లు రానిస్తా, సిమ్లో పెట్టేస్తా. కావాలంటే 2 సౌండ్లు వచ్చినాక 5 నిమిషాలను సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని తీసేయండి. తీసేసిన తర్వాత మీరు ఈ పనులను చేసుకుని సర్దేసుకుని అక్కడ భోజనానికి వెళ్ళే ముందే పెట్టుకోండి. అన్నం మాత్రం వేడన్నం తినాలనుకుంటే, కుదరదమ్మా ఎప్పుడైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇలా సిమ్లో పెట్టుకుని తీసేసుకోండి. ఏమీ లేదు, వెంటనే తింటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి ఉన్నా కూడా పొడి పొడిలాడుద్ది.
లేట్ అయితే గడ్డ అయిపోద్ది. చక్కగా బాగానే ఉన్నాయి కాబట్టి వివరంగా ఏమీ ఊడిపోవట్లేదు కాబట్టి ఇట్లా తిరగేసుకోవచ్చు చక్కగా. ఈ తలలు వేస్ట్ ఎందుకని తీసేసా. న్యాయంగా తలలు కూడా వేసుకుంటారు ఇవి, నేను తీసేసా. ఇదిగో చూడండి ఎలా మోగుతుంది. ఇప్పుడు హైలో పెట్టాను అంటే ఇక నీళ్లు పోస్తా, అందుకని హైలో పెట్టా. ఇదిగో చూడమ్మా, వాటర్ పోసేస్తున్నా. చూసారమ్మా, మునిగే వరకు నీళ్లు పోసా చాలు. ఒక్క గ్లాసుడు పోసా. చింతచిగురు చాలా వేస్తున్నాం అందుకని అని పచ్చిమిరపకాయలు వేసా, కారం ఎక్కువ వేసా, చింతచిగురు వేస్తున్నాం కాబట్టి సిమ్లో పెట్టేస్తున్నా. ఇది బాగా ఇగురికి వచ్చేసిన తర్వాత నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు చింతచిగురు జల్లేస్తా. జల్లేసి ఒక 2 నిమిషాలు హైలో పెట్టి అట్ట తిప్పేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అనుకో క్లియర్ అయిపోద్ది. ఇందులో కొత్తిమీర గిత్తిమీరలు ఏమి వేయక్కర్లా, చింతచిగురు వేసేస్తున్నాం కదా, కొత్తిమీర కూడా వాడడం. ఇక నేనేను మరి కొందరు అది వేరే స్మెల్ వస్తాను వేసుకుంటారేమో కానీ నేనేను. చూసారుగమ్మా, సింపుల్ వంటలే కదా, నేను ఎప్పుడు చెప్పినా చక్కగా ఇగురుతుంది. కాస్త పులుసు ఉంది కదా, ఇప్పుడు ఇది వేసేస్తున్నా చూడండి. సిమ్లో పెట్టేస్తున్నానమ్మా. హైలో పెడితే మళ్ళీ ఇదే వద్దు కాసేపు. ఇప్పుడే వేసాను, సిమ్లో పెట్టి చక్కగా పులిపి వెళ్తుంది. ఇందాకమ్మా మీకు చూపించలేదు కదా నేను, ఇది ఉంటుంది ప్రతి ఇళ్లలో ఇలా చేసుకునేది, ఇలాంటి పలక లాంటితో ప్లేట్ లాంటితో ఉంటాయి కదా. ఇలాంటిది చేపలు మనం రాయికి ఆల్రెడీ కూడా చెప్పాను నేను, చేపలు రాయి మీదకి వెళ్ళి మనం తోమలేం కదా, అలాంటప్పుడు ఇలా పెద్ద చేప అయితే పులిసిపోయేటట్టు ఇలా పులుసు తీసే ఇస్తున్నారు కానీ కడిగేవరాళ్ళు. ఇదిగో ఇలా ఇలా చేప మొక్క పెట్టి ఇట్లా ఇట్లా గీగితే తేలిగ్గా మడ్డి సూపర్గా పోద్దమ్మా. వీటిలో చేసేస్తే పంపు దగ్గర పెట్టి ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇట్లా ఇట్లా అనుకుంటే చక్కగా చేస్తే బంగారంలాగా వస్తాయి, వెండిలాగా మెరుతున్నాయి చేపలు. అందులో అంత ఉప్పు అంత పసుపు వేసేసి 2 సార్లు తిప్పేసి తర్వాత అంత పెరుగు ఇంత పసుపు వేసి పెట్టేసామనుకో 5 నిమిషాలు, ఇక నీసు వాసన. కొందరిళ్లలో చేపల కూరలు తింటున్నా ఆ గ్లాసులు కూడా వాసన వేస్తాయి తెలుసా, మంచినీళ్ళు తాగే గ్లాసులు కూడా. చికెన్ తిన్నా కూడా చికెన్ వాసన వేస్తుంది, ఏంటో అర్థం కాదు. అంటే ఒక కడిగామా 4 సార్లు 3 సార్లు అన్నట్టు కాదమ్మా, ఎక్కువ కడగాలి. నాన్ వెజ్ కడగాలి బాగా. నాటుకోళ్ళు ఇళ్లలో కోసుకునే కోళ్ళు అంటే పని అక్కడే తిరుగుతుంది, అది కూడా నేను 4-5 సార్లు కడుగుతా. కొంతమంది 2 సార్లే కడగరు. అమ్మో అట్ట కడగకూడదు, అది పోద్ది, ఇది ఏంటి పోయేది నా బొంద. అందులో శుభ్రంగా కడుక్కుంటే నేట్ తినడానికి బెరుకుండదు. అది ఇది ఎట్లాంటి ఎవరికైనా ఉంటుంది కాబట్టి చేపలు తెచ్చేస్తారు చేయించుకుని. కొన్ని ఊళ్ళల్లో అయితే తోముకొని ఇస్తారు, బందరు గుడివాడ అట్ట చోట తోముకొని ఇస్తారు. కొన్ని చోట్ల ఊరికి కొట్టిచ్చేస్తారు, చాలా చోట్ల కొట్టివ్వడమే. అందుకని మనం చేసుకోవాలి ఇంటికి వచ్చి. ఇవి తమిళనాడులో చూసిన చేపలేనండి. ఇక్కడ సముద్రంలో తెచ్చారు కాబోలు వచ్చుంటారు వాళ్ళకి అవి తెచ్చారు ఇవాళ. నేను మామూలుగా మన తెలుగు వాళ్ళు తినే చేపలు అయ్యే, వీటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు, ఏదో తెచ్చారు. చిన్న చేపలు తిండి పరుగులు అన్న, అవి లేవంటే వేసుకొచ్చారు. ఇంకా మగ్గనేంటి ఇది ఇట్లా తీస్తుంటే అది అడుగున ఇదిగో కొంచెం వస్తుందట అవనేంటి. అది కూడా పులుసుగా వద్దు, చక్కగా ఎగరాలి అంతే. ఉప్పులు అన్నీ సరిపోతాయి, ఇంకేమీ చూడక్కర్లే. చింతచిగురు వేస్తున్నాను ముందే కొంచెం ఎక్కువ వేసా కదా, సరిపోతుంది. ఇది 1-3 పోసా నీళ్లు, చూసారుగా, అది విషయం. పీసులు ఎక్కువ వచ్చినాయి కదా అట్లా వచ్చేస్తున్నాయి, ఏం చేస్తాం తీసేస్తాం పర్వాలే. అంత చిన్న పీసు అమ్మో ఎంత ఉందో, కుప్పలాగా కొన్న చిగురు. సూపర్ మార్కెట్లో అయితే కొంచెం కరెక్ట్గా ప్యాక్ చేసి పెడుతున్నారు. ఇక సంతల్లో అలా రైతు బజారులో అట్లా కొనుక్కొస్తే ఇలాగే ఉంటుంది.
నేను తింటుంటే తెలుస్తుందిగా మీకు ఎలా ఉందో టేస్ట్. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చేపలు బీచ్ల్లో వేయించి పెడతారు. చేప ఇదిగో చూడండి, ఇంకెక్కడ ముళ్ళు ఉండదు. ఇదిగో సైడ్లో కూడా ఇలా వస్తుంది, తీసేయాలి. గోంగూర రాకపోతే తీసా. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం కదా, మీకు తెలుసు. ఇదిగో ముళ్ళు ఇవన్నీ వేరే ప్లేట్ పెట్టేసుకున్నా, అంతే. చేయగడుకుని ఇదిగో లేవగానే ఇది వేసేయండి. ఇది అటు తోసేసి లేచి వెళ్ళిపోకండి, దీన్ని ఒకసారి జాడించి పడేయండి, మంచిది. ప్రసాద్ ఇదిగో కెమెరామ్యాన్ చూపించమన్నారు అబ్బాయి, కెమెరామ్యాన్ చూపించమన్నారు. మీ కెమెరామ్యాన్ తింటున్నాడు, మీ అదృష్టవంతుడు మీ కెమెరామ్యాన్. చెప్పు, హాయ్ చెప్పు, నువ్వు టేస్టుల గురించి చెప్పు. టేస్ట్ చెప్పేదే ఉందమ్మా, మీరు ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. చేపల కూర అయితే సూపర్ ఉంది. చేప చింత చిగురు సూపర్గా ఉంది. అది శుభ్రంగా తిను. అది నేను చూపించమన్నారు, చూపిస్తున్నాను అన్నమాట. ఓకే అమ్మా, తిన్నాను కదా శుభ్రంగా. ఇక మాట్లాడడానికి కూడా చాలాసేపు మాట్లాడేశాను. ఈ లక్ష్మీ నివాసం సినిమా అని ఒకటి మీకు తెలిసే ఉంటుంది, మంచి సినిమా. అది దాంట్లో మన ఎస్వి రంగారావు గారిది మెయిన్ పాత్ర అక్కడ. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన ఉంచిన వాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, ధనవంతుడు బలవంతుడు భగవంతుడురా. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం, ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. కొండలైన తరిగిపోవు కూర్చుని తింటే, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే. ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. థ్యాంక్ యూ అమ్మా. పోతే చాలాసేపు మాట్లాడేసాం, చాలా అయిపోయింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంతవరకు సబ్స్క్రైబర్లు 120 అంటే మాటలు కాదు కదా నాకు. అది నాకు చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనమ్మా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.